మాతృభాష లక్ష్యాలు. విద్యార్థి ఎదుటివారికి తన ఆలోచనలను, అభిప్రాయాలను చెప్పడానికి చేష్టలతో పాటు ఉపయోగపడే ధ్వని స్వరూపం. తరగతి గదిలోని విద్యనభ్యసించే పరిసరాల్లోనూ ఉపాధ్యాయులతోనూ తన జ్ఞానాన్ని, సంస్కారాన్ని, భావాలను వ్యక్తం చేయడానికి తాపత్రయపడతాడు. రిచర్డ్ ఓగ్డెన్ మానవ జీవితానికి అవసరమైనటువంటి సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలను అందించినది భాష అని నిర్వచించారు. భాషా వ్యక్తుల దృష్టిలో పరిమిత సాధనాలు అపరిమితంగా వాడుక చేసేదే భాష అని నిర్వచించారు. భాష భౌతిక, రసాయనిక, శారీరక, సాంస్కృతిక, భాషా శాస్త్రాలకు సంబంధించిన అంశం. భౌతిక అంటే శబ్ద తరంగాలు, రసాయనిక అంటే శారీరక రసాయనాలు, శారీరక అంటే శరీర వాగేంద్రియాలు, కండరాలు, సాంస్కృతిక అంటే సమాజం ద్వారా సంస్కరింపబడిన